కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తికి సోనియా గాంధీని చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు నేతలు. రాష్ట్రంలో అమలు చేయబోతున్న గ్యారంటీలను వివరించారు. త్వరలోనే మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నట్లు తెలిపారు నేతలు. పథకాల అమలుపై నేతలను అభినందించారు సోనియా గాంధీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు నేతలు. రాష్ట్రంలో అమలు చేయబోతున్న గ్యారంటీలను వివరించారు. త్వరలోనే మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నట్లు తెలిపారు నేతలు. పథకాల అమలుపై నేతలను అభినందించారు సోనియా గాంధీ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి భేటీ అయ్యారు అటు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. ఇప్పటికే చూసుకుంటే సోనియా గాంధీతో అటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ భేటీకి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? రత్న, ఈరోజు రాంచీలో భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా నేరుగా రాంచీ నుంచి ఢిల్లీ చేరుకున్న తర్వాత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం సమయంలో హైదరాబాద్లో కలిశారు. దానికన్నా ముందు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసే సమయంలో కూడా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఢిల్లీలో సోనియా నివాసంలో ఈరోజు కలిశారు. ఇటు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ఈరోజు తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిశారు. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వ ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి అనే దానిపై ఇప్పటికే ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం గురించి కూడా సోనియా గాంధీకి వివరించారు. అంటే గట్టిగా అడిగినట్లుగా కూడా బట్టి విక్రమార్క చిట్ చాట్లో తెలిపారు, ఆఫ్ ద రికార్డులో. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో 2 నెలల కాలంలో మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామో దానికి సంబంధించి 0 టికెట్ 15 కోట్లకు సంబంధించి 0 టికెట్స్ ఇప్పటివరకు కూడా రికార్డ్ అయినట్లుగా కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్ళామంటూ కూడా బట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు ఈరోజు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో కూడా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, మరీ ముఖ్యంగా ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేపించాలనే యోచనలో అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఆ విషయాన్ని కూడా సోనియా గాంధీ ముందు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీని తప్పనిసరిగా ఖమ్మం నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి పోటీ చేయడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో మరింత ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది, మరిన్ని స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఆశాభావం చర్చ చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మాత్రం దాదాపు 12 సీట్లకు పైగా కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవబోతున్నట్టు కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలంలో ఇప్పటికే 2 హామీలు అమలు చేశాము, మరో 2 హామీలను త్వరలో అమలు చేయబోతున్నాం. హామీలు వాటి గురించి కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్ళామని చెప్పారు. మరోవైపు అంటే ఏదైతే త్వరలో అమలు చేయబోయే 2 హామీలు 200 యూనిట్ల కరెంటు, మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, దీనిపై కూడా సోనియా గాంధీకి వివరించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందించినట్లుగా కూడా సోనియా గాంధీకి తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నేపథ్యంలో అమలు చేస్తున్న తీరుకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా సోనియా గాంధీకి ఎప్పటికప్పుడు
తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కూడా నివేదికలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 2 నెలల పాలన కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దానిపై కూడా ఒక నివేదిక ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా, అంటే ఇటు రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, మంత్రివర్గాన్ని అందరినీ కూడా అభినందించినట్లుగా కూడా భట్టి విక్రమార్క ఆఫ్ ది రికార్డులు చెప్పారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ చైర్మన్ కలవడం, రాష్ట్రానికి రావాల్సిన, అంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కలిసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానంగా వారితో చర్చించారు. నిధులు విడుదల చేసే విధంగా కూడా సహకరించాలంటూ కూడా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కలిశారు. తర్వాత సోనియా గాంధీతో దాదాపు అరగంట పాటు సమావేశమైన తర్వాత ఈ సమావేశంలో ప్రధానంగా, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సమావేశం కావడం, మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించడం, ఇక ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పాలన అందించామో, ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నాము, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము, ఇప్పటికే 2 పథకాలు అమలు చేసాము, మరో 2 పథకాలను త్వరలో అమలు చేయబోతున్నాం, మరో 2 కొత్త పథకాలు కూడా అమలు చేస్తామంటూ కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్ళాం. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వ పాలనను అభినందిస్తున్నట్టు కూడా సోనియా గాంధీ వారందరినీ అభినందించినట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.